నమస్తే. పాస్టర్ ప్రవీణ్ చనిపోయాడట పాపం. అంతకుముందు తెలీదు. ఎప్పుడు పేరు గూడా వినలేదు నేను. చనిపోయిన తర్వాతనే ఛానెల్‌లో చూడడమే. సోషల్ మీడియాలో గూడా కొంచెం చర్చ నడుస్తుంది. అయ్యో! పాపం అనిపించింది. చాలా చిన్న వయసు ఉన్నట్టుంది. అయితే నిన్నటి నుంచి కూడా నాకు కొన్ని వాట్సాప్‌లో కొన్ని వీడియోస్ కొందరు షేర్ చేశారు లింక్స్, యూట్యూబ్ లింక్స్. అట్లనే ఫేస్‌బుక్‌లో గూడా అంటే సోషల్ మీడియాలో గూడా చర్చ నడుస్తుంది. అతని వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి. అతనన్న మాటలు. ఎంత దారుణమైన భాష అంటే ఎంత జుగుప్సాకరంగా ఉందంటే ఒక పాస్టర్ స్థాయిలో ఆ స్థానంలో ఉన్న వ్యక్తి తనెక్కడ బైబిల్ గురించి, జీసస్ గురించి చెప్పిన దానికన్నా గూడా, తన మతాన్ని ప్రచారం చేసుకునే దానికన్నా గూడా, హిందుత్వం మీద ఏడవడం అనొద్దేమో, చిన్న పదం అది ఏడవడం అనేది. హిందూ మతాన్ని దూషిస్తూ, సనాతన ధర్మం అంటూ వెటకారంగా మాట్లాడుతూ, హిందూ దేవీ దేవుళ్ళను దూషిస్తూ, హిందూ పురాణాలను వక్రీకరిస్తూ, ఆ వీడియోలే ఎక్కువున్నాయి తన యూట్యూబ్ ఛానెల్‌లో ఇంకా గూడా. ఆ వీడియోస్ అన్నీ గూడా మీరు గూడా చూసే ఉంటారు. వైరల్ అవుతున్నాయి. చాలా చెప్పిన గదా! చాలా జుగుప్సాకరంగా. ఇక అతని చావు మీద గూడా చర్చ నడుస్తోంది. పాపం నిజంగా విషాదకరం. జరిగి ఉండకూడదు. దేవుని బిడ్డ పాపులను మార్చే పనిలో ఉన్న ఆ పాస్టరు కనీసం అంటే అప్పుడే పరలోకం పొందడం బాధాకరం. కనీసం ఇంకో 40 ఏండ్లన్నా బ్రతికుండి మరింతమంది పాపులను మార్చాల్సి ఉండే. సరే మన చేతుల్లో ఏముంటది? కర్మ అంతే. అయితే అతని చావు మీద గూడా పాపం అనుమానాలు. అంత దారుణమైన చావు చావడం. ఎందుకంటే కొందరు హత్య అంటున్నారు, కొందరు ప్రమాదం అంటున్నారు. పోలీసులు, అధికారులు వీళ్ళేమో ప్రమాదమేనని ప్రాథమికంగా తేల్చిండ్రు వీళ్ళు. లేదు హిందువులే చంపిండ్రని కొత్తగా మొదలైపోయింది ఇప్పుడు. హిందూ సంస్థల పేర్లు గూడా తీస్తున్నారు కొందరు జర్నలిస్టులు. పదే పదే సంస్థల పేర్లు తీస్తున్నారు. అతని చావుకు కారణం వీళ్ళే అన్నట్టుగా. పాస్టర్లందరూ ఏకతాటిపైకొచ్చినారు. క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తం గూడా ఇప్పుడు రోడ్డున పడింది. పాస్టర్ ప్రవీణ్‌ను హిందువులే చంపారు అంటున్నారు. సరే పాపం చనిపోయాడు. పాపం అకాల మరణం తెలుస్తోంది. అసలు నాకైతే దానిలో అనుమానాలే లేవు. అది యాక్సిడెంటే అనిపిస్తోంది నాకైతే. ఎందుకంటే బండి నడపడం రాదతనికి. చలాన్లు కట్టలేదంట. అది కూడా మీకు పైన వెనకాల ప్లే చేస్తున్నా చూడండి. బండి సరిగ్గా నడపడం రాదు గానీ బండి మీద పోయిండు. బండే నడపడం రానోడు యాక్సిడెంట్‌లో పోయాడంటే వింతేముందో నాకు అర్థం కావట్లేదు. దాని మీద రాజకీయం ఏందో నాకు అర్థం కావట్లేదు. సానుభూతి కోసము హిందువులు చంపిండ్రని అనడం ఏందో ఇంకా అర్థం కావట్లేదు నాకు. అరే ఎంత అలసైపోయిండ్రు హిందువులు ఈ దేశంలో, హిందూ సంస్థలు, హిందువులు. సంబంధం లేని వ్యవహారంలో కూడా నిందలు పడాలా? హిందూ ధర్మాన్ని అంటే, హిందూ మతాన్ని అంటే పురాణ పురుషులను నిందిస్తే, దేవీ దేవతలను అవమానిస్తే, అవహేళన చేస్తే ఎదిరించేంత దమ్ము, బెదిరించేంత దమ్ము, హెచ్చరించేంత దమ్ము, ఏదో చేసేంత దమ్ము హిందువులకు ఎక్కడుంది? అందులో చంపుతారా? చంపేంత దమ్ము, చంపించేంత ధైర్యం ఉందా? లేదు కదా! మరి ఎట్లా మాట్లాడతారు ఏది పడితే అది? ఇంకోటి ఇక్కడ ఈ ఘటనలో పాస్టర్ ప్రవీణ్‌ని బెదిరించింది ఇస్లామిస్టులు. అయితే వాళ్ళు కూడా ఊరికే ప్రవీణ్ జోలికి పోలేదు. బెదిరించింది, హెచ్చరించింది. ఇస్లాంను, మహమ్మద్ ప్రవక్తను దూషించినందుకు నీ అంతు చూస్తామన్నారు. అనవసరంగా ఇస్లాంను కూడా దూషించిండు అతను. పాస్టర్ అనే ఒక పేరు, పాస్టర్ అనే మాటను ఒక పోస్టే అడ్డుపెట్టుకొని ఇతర మతాల మీద, అందులో మా మతం మీద, మా ప్రవక్త మీద నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసినావు కదా, బహిరంగ క్షమాపణ చెప్పు, లేదంటే నీ అంతు చూస్తాము. ముస్లిం సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి నువ్వని సయ్యద్ సమీ కూడా క్షమాపణ చెప్పాలని ఇంకొందరు కూడా డిమాండ్ చేశారు. హెచ్చరించారని అంతు చూస్తామని. అయితే 2 రోజులకే క్షమించమని వీడియో చేశాడు పాస్టర్ ప్రవీణ్. అంతకుముందు వందల సార్లు హిందుత్వాన్ని హిందూ మతం గురించి చాలా నీచమైన, నికృష్టమైన భాష వాడినవాడు. ఎప్పుడూ క్షమాపణ చెప్పలేదు. కానీ నన్ను క్షమించమని వాళ్ళకి, నన్ను క్షమించని చాలా అసలు వీడియో కూడా చేశాడు. ఆ వీడియో మీరు చూడొచ్చు, యూట్యూబ్‌లో ఉంటుంది అతని వీడియోలో. నేను వెనకాల స్క్రీన్ షాట్ కూడా ప్లే ఉంది చూడండి. బీజీలో ప్లే అవుతుంది చూడండి వెనకాల. చూడొచ్చు మీరు. మళ్ళీ చెప్తున్నా, అతనిదైతే యాక్సిడెంట్ అనే అనిపిస్తుంది. వాళ్ళు కూడా కొందరు ముస్లింలు బెదిరించి ఉండొచ్చు గాక, కానీ ఇది హత్య కాదనైతే నాకు అనిపిస్తోంది. క్లియర్‌గా తెలుస్తుంది బండి నడపడం రాదు. ఇంకేమైనా అంటే ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలీదా బండి నడిపినప్పుడు? అది ఒకవేళ హత్యే, ఎందుకంటే నేను స్పాట్‌లో లేను. అవి చూసి నాకు అనిపించింది. ఎందుకంటే పోలీసులు కూడా ప్రాథమికంగా నిర్ధారించారు కనుక నేనంటున్నా, లేదు ఏమో నిప్పులేందే పొగరాదు, హత్య అయ్యుండొచ్చు గానీ, ఆ హత్యకు హిందూ సంస్థలకు, హిందువులకు ఎట్లాంటి సంబంధం లేదు. అతను హెచ్చరించింది, వార్నింగ్ ఇచ్చింది వేరే వాళ్ళు. అది కూడా పిచ్చి పిచ్చిగా వాగినందుకు, ఇస్లాం మీద పిచ్చి పిచ్చిగా వాగినందుకు బెదిరింపులు వచ్చినాయి అతనికి. భయపడిపోయి క్షమాపణ చెప్పాడు. అదే వందల సార్లు మళ్ళీ చెప్తున్నా, హిందూ పురాణాలను, దేవీ దేవుళ్ళను తక్కువ చేశాడు. సీతామాతను, రాముణ్ణి అవహేళన చేశాడు, అవమానించాడు. కానీ అంటే మా మనోభావాలు, హిందువుల మనోభావాలు కొంచెమే దెబ్బతింటాయి. ఎప్పుడన్నా ఒకసారి దెబ్బతింటాయి. అందుకని ఎవరు గట్టిగా అడగలేదు.
బెదిరించేంత, చంపుతామనేంత సాహసం కూడా ఎవరు చెయ్యరు. కనీసం సారీ కూడా చెప్పలేదు అతను కూడా. ఎందుకంటే మాకు లిబర్టీ ఎక్కువ కాబట్టి, యూనిటీ లేదు కాబట్టి, ఎవరు బెదిరించరు కాబట్టి, చంపరు కాబట్టి అది చులకన అనమాట. అదే ఇతర మతాల జోలికి పోతే ఏమవుతుందో తెలుసు, ప్రవీణ్‌కి తెలుసు. అందుకే సారీ చెప్పినాడు. ఈ చచ్చిపోయిన ప్రవీణ్ అలా సారీ చెప్తూ చేసిన వీడియో ఇంకా తన ఛానల్‌లో ఉంది. అంటారేమో నువ్వు ఈ మతాల గురించి ఇప్పుడు నువ్వెందుకు వీడియో చేస్తున్నావు అంటారేమో. హిందువుని నేను, భారతీయురాలిని నేను. అంటే మైనారిటీలైనంత మాత్రాన ప్రత్యేక హక్కులు ఉండాలా? ఏది పడితే అది మాట్లాడొచ్చా? మెజారిటీలైనంత మాత్రాన ఈ దేశంలో ఏదన్నా పడన్నా మనోభావాలు ఉండవా మెజారిటీలకు? కానీ పాస్టర్లంతా ఏకతాటిపైకి వచ్చినారు. కమ్యూనిటీ మొత్తం ఏకతాటిపైకి వచ్చింది. మిషనరీ బ్యాచ్ అంతా బయటకు వచ్చేసింది. ఏకంగా హోం మంత్రి స్పందించారు. ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత, తను క్రిస్టియన్స్ అందరూ రెస్పాండ్ రియాక్ట్ అవుతున్నారు. హిందువులను చాలా నేర్చుకోవాలి ఇది చూసి. మొన్న వరంగల్లో ఒక పూజారిని చంపితే కనీసం మాట్లాడిన దిక్కులేదు, స్పందించిన దిక్కులేదు. 2-3 స్పందించారంతే. కానీ చూడండి, సీతామాతను అవమానించిన మనకు పట్టదు. క్షమాపణ చెప్పలేదు అన్ని మాటలన్నీ కూడా ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల. రాముణ్ణి తిట్టినా మనకు పట్టలేదు, అతనికి పశ్చాత్తాపం లేదు. బ్రిటిష్ వాడు రాకుంటే ఈ దేశమే ఉండేది కాదు, ఇంత అభివృద్ధి ఎక్కడిది అన్నా కూడా మనకు అసలు చూస్తాం, వింటాము అంతే. అంత ధైర్యం మనకి ఎక్కడిది? వార్నింగ్ ఇచ్చే ధైర్యం మనకు ఉండదు, హిందువులకు ఉండదు. హిందువునే నేను. భారతాన్ని వక్రీకరించినా మనకు పట్టదు. నేనైతే ఇప్పుడే చూసిన, చనిపోయిన తర్వాత చూసిన, నిన్న ఇవాళ చూసిన. ఈ విషయంలో మాత్రం మెచ్చుకోవాలి, వాళ్ళను నేర్చుకోవాలి. మనం అసలు వాళ్ళని మెచ్చుకోవాలి, మనం నేర్చుకోవాలి. అయితే చనిపోవడం మాత్రం పాపం. పాస్టర్ ప్రవీణ్ చనిపోవడం మాత్రం పాపం, బాధాకరం. పాస్టర్లందరూ కూడా చెడ్డోళ్ళు ఏం కాదు. కానీ ఇలాంటి వాళ్ళను ఆ సిస్టమ్ ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? దయచేసి పాస్టర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మత బోధకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా పాస్టర్ ప్రవీణ్ అనేవాడు మీ మత ప్రచారం కన్నా కూడా హిందూ మతాన్ని తిట్టడమే సరిపోయింది. వాడి జీవితం అంతా, అతని జీవితం అంతా కూడా చంపుతాము, అంతు చూస్తామని బెదిరించిన వాళ్ళ ప్రస్తావనే లేదు. దాని మీద ప్రవీణ్ పగడాల స్వయంగా పోస్ట్ పెట్టాడు, వీడియో చేశాడు క్షమించమని. మీకు క్షమాపణ చెప్తున్నా, నన్ను చంపొద్దు అన్నాడు. అవి ఇంకా అతని ఎఫ్బీలో, యూట్యూబ్లో ఉన్నాయి. కానీ అసలు బుర్రబుద్ధి ఉన్నాయా ఇప్పుడు బతుకున్న పాస్టర్లకు? పాపం ప్రవీణ్ అయితే పాపం చచ్చిపోయిండు, కానీ బతుకున్న పాస్టర్లకు బుద్ధి బుర్ర ఉన్నాయా? క్షమాపణ చెప్పిండు. అసలు ఎంత వెనకేసుకొస్తూ బెదిరించింది వేరే వాళ్ళు కదంటే, లేదు రంజాన్ కాబట్టి చంపే అవకాశమే లేదు అంటున్నారు కొందరు పాస్టర్లు. అది కూడా నేను చూసిన. రంజాన్ కదైతే వాళ్ళు ఎట్లా చంపుతారు అంటున్నారు. అరే బాబు, రంజాన్లోనే ప్రపంచం అంతా చాలా చోట్ల బాంబులు పేలినాయి. అయితే ఇక్కడ ఈ విషయంలో మాత్రము వాళ్ళను రెచ్చగొట్టింది వాళ్ళ మతాన్ని అన్నారు. ఎవరి మత విశ్వాసాలు వాళ్ళకుంటాయి. పాస్టర్ ప్రవీణ్ చేసింది చాలా తప్పు. చివరగా ఇది యాక్సిడెంట్ అని ప్రాథమికంగా నిర్ధారించారు. లేదు మర్డర్ అంటే బెదిరించిన వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి, వాళ్ళ మీద కేసు పెట్టాలి, లేదంటే పిల్లవాళ్ళు ఎంక్వైరీ చేయాలి తప్ప హిందువుల మీద, హిందూ సంస్థల మీద ఏడిస్తే ఎట్లా? జనవరి 27న ఆ కామెంట్ చేశాడు మహమ్మద్ ప్రవక్త మీద. జనవరి 30న క్షమించండి అని వీడియో పెట్టాడు. ఆ మధ్య రోజు అక్కడి నుంచి హెచ్చరికలు వెళ్ళినాయి, తనకి వార్నింగ్స్ వెళ్ళినాయి, నిన్ను చంపుతామంతా చూస్తామని. అయితే హిందువులు అన్నారంట కూడా, ప్రవీణ్ చచ్చాడు, మంచి పని అయింది, మన హిందీ దేవీ దేవతలను తిట్టాడు, మంచి పని అయింది, చచ్చి అన్నారంట. సహజం కదా, ఆ మాత్రం చంపలేరు కదా, చంపించేంత ధైర్యం లేదు. చావాలని కోరుకోరు కనీసము. ఎందుకంటే శాంతి, సహనము, విశ్వ మానవ కళ్యాణాన్ని సనాతన ధర్మం నేర్పించింది, హిందూ ధర్మం నేర్పించింది మాకు. అందుకని ఎవరు కోరుకోరు, వీడు నువ్వు చస్తే బాగుండ్రా, నువ్వు చస్తే అయిపోవని ఎవరు కోరుకోరు. కానీ చచ్చిండు కాబట్టి ఇన్ని మాటలు అంటావా మమ్మల్ని, మా పురాణాలని, మా ధర్మాన్ని, మా రాముణ్ణి తిడతావా అని బాధలో ఏదో ఒకటి అన్నారేమో. ఆ చచ్చిండు మంచి పని అయింది అన్నారేమో. దానికి తప్పేముంది? అసలు చంపలేదు కదా, చంపుతామని కనీసం బెదిరించలేదు కదా. బతుకున్నప్పుడు తను చచ్చిపోయాడు, ప్రమాదవశాత్తో మరేంటో తను చచ్చిపోయిన తర్వాత ఈ మాట అన్నారు. దాన్ని బట్టి హిందువులే చంపారు అంటే ఎట్లా? హిందూ సంస్థల మీద పేర్లు కూడా చెప్తే ఎట్లా? ఎవరు అన్న ఎన్నన్నా ఎవరిని అనము, పాస్టర్లనే కదా, ఇంకెవ్వరన్నా కూడా ఏమనేంత దమ్ము ధైర్యం లేదు. గతంలో రాజాసింగ్, నూపూర్ శర్మని చంపుతామని బెదిరించినారు, ఫత్వాలు ఇచ్చారు. కన్నయ్యలాల్, ప్రవీణ్ నట్టార్ లాంటి చంపిండ్రు కదా, ఏకంగా చంపేసిండ్రు కదా, ప్రాణాలు తీశారు కదా. హిందూ మతంలో అది లేదు, చంపేది ప్రాణాలు తీసేది లేదు. అంటే ఒక పాస్టర్ ప్రవీణ్ ప్రమాదంలోనే చనిపోతే ఆ క్రిస్టియన్ సమాజం నుంచి వస్తున్న స్పందన చూడండి ఎట్లుందో. ఏకంగా హోం మంత్రి మాట్లాడింది, లోకేష్ ట్వీట్ చేశాడు, దిగ్భ్రాంతికరం, యాక్సిడెంట్ అని తేలింది ఇది. అయితే క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి దర్యాప్తు చేయిస్తామన్నాడు లోకేష్ మంత్రి, ఏపీ మంత్రి. అసలు ఇంకోటి, చంపించడం కాదు, నేనంటాను
అంటే నేను ఇందాక కొన్ని వీడియోలు చూసాను. ఈ వీడియో చూసే ముందు. ఎందుకంటే నాకు అసలు టచ్ లేదు కనీసము. నేను ప్రవీణ్ అనేవాడు ఒకడున్నాడు, పాస్టర్ అనేవాడని నిజంగా నాకు తెలీదు. కొన్ని వీడియోలు చూసాక నాకు అనిపిస్తుంది. ప్రవీణ్‌ని చంపింది యెహోవానో, క్రీస్తో కావచ్చు. ఏ ఇస్లాంలో, హిందూ సంస్థలో కాదు. అది ఖచ్చితంగా దైవం ఆగ్రహం అయ్యుండొచ్చని నాకు అనిపిస్తుంది పాపం. గతంలో తిరుపతికి చెందిన పాస్టర్ డేవిడ్ కరుణాకర్ ఏమన్నాడంటే, వైఎస్ చనిపోయినప్పుడు, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు అంత దారుణమైన చావు చావడానికి కారణం ఏందంటే హిందూ దేవతలను మొక్కడము, గుడులకు వెళ్ళడము, విగ్రహారాధన చేయడమే. అయితే ఇక్కడ ప్రవీణ్ కూడా బైబిల్‌కు విరుద్ధంగా హిందూ గ్రంథాలనే చదువుతున్నాడు. వాటి మీద ఎక్కువ ప్రచారం చేస్తున్నాడు, వక్రీకరణ చేస్తున్నాడు. నేను చెప్పిన కదా, అతని వీడియోలల్లా బైబిల్ కన్నా కూడా, బైబిల్ దేవుడి కన్నా కూడా రాముణ్ణి, సీతను తిట్టడమే ఎక్కువైపోయింది. మహాభారతాన్ని వక్రీకరించడమే ఎక్కువైపోయింది. అందుకే బైబిల్ దేవుడికి కోపం వచ్చి ఉంటది. ఎందుకంటే యూట్యూబ్‌లో బొచ్చెడున్నాయి ఆ వీడియోలు. మీకు కూడా చూస్తే అట్లనే అనిపిస్తది. అరే నాకు పంపుతున్నారు కొందరు చూడక కానీ. అరే ఇంత నికృష్టపు పాస్టర్లు ఉన్నారా? మీరు సిస్టమ్ వాళ్ళు అట్లాంటోళ్ళని సరిచెయ్యరా? వద్దని చెప్పరా పిలుచుకొని ఒక పాస్టర్ స్థాయి వ్యక్తి ఇట్లా మాట్లాడొచ్చా? అరే పోయినోళ్ళందరూ మంచోళ్ళు ఎట్లయితారు? పోయినోళ్ళందరూ మంచోళ్ళు అయితారా? అందుకే వాళ్ళ దేవుడికి నచ్చలేదు. అందులో జీసస్‌కి ఎందుకు మంచోడైతాడు? బైబిల్‌ని కాదని, బైబిల్ చదవకుండా నిత్యము జీసస్ ఆరాధనలో గడపకుండా ఎంతసేపు రాముణ్ణి, సీతని తిడుతూ, రామాయణాన్ని, మహాభారతాన్ని, భాగవతాన్ని, వేదాలను, పురాణాలను చదువుతూ మరి జీసస్ కోపం వస్తుంది కదా. ఒరేయ్ పాపి, నన్ను సేవించక, నన్ను కీర్తించక, నన్ను ఆరాధించక, నిత్యం బైబిల్ పఠనంలో ఉండక, ఇతర మత గ్రంథాలను పఠిస్తూ నువ్వు ఇతర దేవుళ్ళను నీ నోటితో పలుకుతూ మనసంతా రాముడిని, సీతని నిలుపుకున్నావు కదరా, ఇదిరా పెద్ద పాపమని యేసుక్రీస్తుకు కోపం వచ్చింది. అందుకే తీసుకెళ్ళిపోయిండు. ఇన్ని పాపాలు చేసినవేంద్రా, ఇంకా నీకు హక్కు లేదు, భూమి మీద బతికే హక్కు లేదు, నువ్వు పాస్టర్గా పనికిరావని తీసుకుపోయినట్టుంది జీసస్ పాపం. డేవిడ్ కరుణాకర్ అన్నాడు ఆ మాట. హిందూ మత గ్రంథాలు చదివినా, వాళ్ళ దేవుళ్ళను తలిచినా, తగిలినా దేవుడికి ఉగ్రం వస్తుంది, చంపేస్తాడు. ప్రవీణ్ మీద కూడా ఉగ్రత వచ్చి ఉండవచ్చు. ఉగ్రత వస్తుంది. ఆ ప్రవీణ్ మీద కూడా ఉగ్రత వచ్చి ఉండవచ్చు అని మేమంటున్నాం. అరే అన్ని వక్రీకరణలే. రాముడు వ్యభిచారంట. అసలు మాట్లాడడానికి కూడా నాకు చాలా జిగుప్సాకరంగా ఉంది. బ్రాహ్మణుడు వచ్చి ఎవరైనా ఆడోళ్ళని రమ్మంటే వెళ్ళాలంట. భర్త అయినా సరే పంపించాలంట ఆమెను. ఎవరైనా బ్రాహ్మణులు వస్తే సనాతన ధర్మంలో అది ఉందంట. వాడన్నమాట, చచ్చిపోయిన పాస్టర్ ప్రవీణ్ అన్నమాట. ఏమమ్మా సీతమ్మ, రాముడు అన్నాడంట, ఏమమ్మా సీతమ్మ, నిన్ను నీ మీద ప్రేమతో నేను గెలుచుకోవడానికి రావణుడితో యుద్ధం చేయలేదు, అట్లా అనుకుంటున్నావేమో. రావణుడితో యుద్ధం చేసి చంపి నీ మీద ప్రేమతో తెచ్చిన అనుకుంటున్నావేమో. నా కులానికి ఉన్న విలువ కోసం, లోకం నన్ను దుమ్మెత్తిపోయకుండా ఉండడం కోసం లంక నుంచి నేను తీసుకొచ్చిన. నువ్వు ఇప్పుడు కావాలంటే లక్ష్మణుడితో పో, భరతుడితో పో, సుగ్రీవుడితో పో, వాడి వెటకారము, జంతువుతో అయినావో, విభీషణుడు రాక్షసుడు వాడితో అయినావో, నేను నిన్ను ఉంచుకోను. ఇది పాస్టర్ ప్రవీణ్ అనేవాడు వాడిన భాష. నిన్న చచ్చిపోయిన పాస్టర్ ప్రవీణ్ వాడిన భాష అన్నమాట. అసలు పాస్టర్లు ఒప్పుకుంటారా? నిజమైన పాస్టర్లు, నిజమైన దేవుని బిడ్డలు ఒప్పుకుంటారా దీన్ని? నాకు మంచి మిత్రులు ఉన్నారు పాస్టర్లలో. ఉదయం ఒక అతనితో మాట్లాడినా కూడా ఒప్పుకుంటారా చెప్పండి? ఒప్పుకుంటారా మత బోధకులు? మేము వ్యతిరేకిస్తాము. లౌకిక రాజ్యం ఇది, లౌకిక దేశంగా పెట్టుకుందాం మనం. మన కర్మకి ఇది సెక్యులర్ కంట్రీ. ఈ దేశంలో ఎవరైనా సరే మతం మారే స్వేచ్ఛ ఉంది. కానీ బలవంతపు మత మార్పిళ్లను ప్రలోభపెట్టి మతం మార్చడాన్ని, ఏ మతమైనా సరే లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిలను ప్రలోభ పెట్టడాన్ని, వాళ్ళ పేదరికాన్ని ఆసరాగా చేసుకొని క్రిస్టియానిటీలోకి మార్చుకోవడాన్ని మేము వ్యతిరేకిస్తాం డెఫినెట్గా. మా మతాన్ని అవమానిస్తే ఆ మాత్రం అంటాము. ఇంతకన్నా ఏం చేయలేము. శాంతి సహనం నేర్పినది మా మతం, మా ధర్మం శాంతి సహనాన్నే నేర్పింది. ఆ ప్రవీణ్ అనేవాడో, గతంలో కత్తి మహేష్ అనేవాడో చావాలని ఎవరూ కోరుకోలేదు. వాళ్ళ కర్మ ఇన్ని అంటున్నారు కదా, మేము దైవంగా పూజించే మా రాముని ఇన్ని మాటలు అంటున్నారే, మా పురాణాలని ఇంత అవమానిస్తున్నారే, మా సనాతన ధర్మాన్ని, ఇది ఈ వేదభూమి ఇక్కడ ఉండి ఇక్కడ పుట్టి ఈ గాలి పీలుస్తూ ఈ వేదభూమిని ఇంత అవమానిస్తున్నారే, దేశాన్ని అవమానిస్తున్నారే, ధర్మాన్ని అవమానిస్తున్నారే, వాళ్ళ కర్మ, వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు, దైవం చూసుకుంటుంది అని అనుకుంటాను తప్ప, వీళ్ళు చావాలి, కుక్క సావు చావాలి, యాక్సిడెంట్ కావాలి, లేదా రోగం రావాలి, వీళ్ళు ఉన్నట్టు హాస్పిటల్లో ఇక చచ్చిపోవాలి, వాళ్ళు ఆసుపత్రి పాలు కావాలని ఏ హిందువు కోరుకోలేదు. ఇప్పుడు చచ్చిన తర్వాత అనుకుంటున్నారు మంచి పని అయింది, ఎందుకంటే మనల్ని అన్ని మాటలు అన్నది కనిపిస్తున్నాయి అక్కడ. ఎన్ని వక్రీకరణలు! రావణుడి లంక రావణుడి లంకలోని ఒక కొంపలో చైత్య మందిరాలు ఉండేవని
రామాయణంలో ఉంటుంది. వీడు అంటాడు బౌద్ధం ఉంది అప్పుడు, చైత్యం అంటే అసలు బౌద్ధ రామాలు ఆ టైంలో బౌద్ధంలో చైత్యం అని పెట్టుకున్నారు. అంటే ఒక పెద్ద హాల్, చైత్యం అంటే పెద్ద హాల్, అది సాంస్క్రిట్ వర్డ్. వీడు అంటాడు అప్పటికే బౌద్ధం ఉంది, బౌద్ధం తర్వాత రామాయణం రాశారు వీడు అంటున్న మాట. అది సంస్కృత పదం. చిత్ అంటే ఆలోచన చేసుకుని, అంటే ధ్యాన మందిరం. చైత్యం అంటే ధ్యాన మందిరం, అందరు కలిసి అక్కడ కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకునేది. బౌద్ధంలో వాళ్ళు కూడా ధ్యాన మందిరాలకు చైత్యం అని పెట్టుకున్నారు, చైత్యరామం అని. వీడు అంటాడు ఆ మాట అంటాడు, బుద్ధుని తర్వాతే రామాయణం రాశారని వక్రీకరించే ప్రయత్నం. ఈ మిషనరీలకు అమ్ముడు పోయిన కొన్ని యూట్యూబర్లు నిన్న ఇవాళ మొదలు పెట్టేశారు. ఏ యాంగిల్లో శాంతి కాముకుడిగా కనిపించాడో ప్రవీణ్ చాలా శాంతి కాముకుడిగా మత ప్రచారం చేసుకున్నాడు, తన పని తను చేసుకున్నాడు, ఎప్పుడూ ఎవరిని ఏమనలేదు. కానీ కొన్ని హిందూ సంఘాలు, హిందువులు అతన్ని చావుకు కారణమైనయని డౌట్స్ వస్తున్నాయని కొందరు విరేచనాలు చేసుకుంటున్నారు నోటితో. ఆర్ఎస్ఎస్ విహెచ్పి వంటి ప్రస్తావన, ఆఫ్టర్ ఆల్ పాస్టర్ ప్రవీణ్ అనేవాడు ఆర్ఎస్ఎస్కో విహెచ్పికో ఆఫ్టర్ ఆల్ వాడిని పట్టించుకునేంత ఉంటుందా? చచ్చిపోయిన ఈ ప్రవీణ్ని పట్టించుకునేంత ఆ సంస్థలకు సంఘాలకు ఉంటుందా? వాళ్ళ ధ్యేయం వాళ్ళ లక్ష్యం వేరే ఉంది కదా ఆయా సంస్థలది. వీళ్ళు పదే పదే వాటిని ప్రస్తావించడం, అరే పైస కోసం ఇంత దిగజారాల జర్నలిస్టులు కూడా. ఆ పంది పెంట దగ్గర నిలబడి వీడియో చేయండి, వస్తాయి వ్యూస్ వస్తాయి, పేరు వస్తుంది, పబ్లిసిటీ వస్తుంది, పైసలు వస్తాయి. వ్యూస్ పెరిగినాయి అనుకో, వాళ్ళు పిలిచి అందరు పిలిచి పైసలు ఇస్తారు. పాస్టర్లు అంటే మత వ్యాప్తి కోసం అనుకోవచ్చు, హిందూకు మతంలో పుట్టి హిందువులుగా పుట్టి హిందూనని చెప్పుకుంటూ సమర్థించడం అసహ్యం అనిపించట్లేదా? ఏమొస్తుంది? ధర్మద్రోహం దేశద్రోహానికి పాల్పడితే ఏమొస్తుంది? మీరు కూడా కర్మ అనుభవించాల్సిందే. ఇలాంటి వక్రీకరణ చేస్తూ లేనివి ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు మాట్లాడితే ఎవరైనా సరే కర్మ అనుభవించాల్సిందే. నేను కూడా హిందువునే, ఇంతకన్నా ఏం చేయలేము. దీనికంటారేమో నువ్వు జర్నలిస్ట్ అని పెట్టుకున్నావు, నువ్వు పనికిరావని. జర్నలిస్టులు అయితే ఏంటి, నాకు ఉంటాయి మనోభావాలు, నేను హిందువుని, నేను భారతీయురాల్ని, నా ధర్మాన్ని అన్నా నా దేశాన్ని అన్నా నేను ఇంట్లోనే రియాక్ట్ అవుతా. మీకు ఇష్టం వస్తేనే చూడండి నా వీడియోస్. అలాగని అంతేగాని అమ్ముడు మిషనరీలకో వాటికో వీటికో అమ్ముడు పోయి పైసా కోసం ఎంతకైనా దిగజారే తత్వం నాది కాదు. నేను యూట్యూబ్ పెట్టుకున్నది అందుకోసం కాదు. ఎవరు నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. నేను జర్నలిస్టునే, 20 ఏళ్ళు నేను మీడియాలో పనిచేశాను. మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఒక మంచి ఛానల్స్లో మంచి సంస్థల్లో నేను పనిచేసిన. ఎందుకంటే పదే పదే ఈ మధ్య నా వీడియోలో కొన్ని కామెంట్లు, ప్రతి ఒక్క వీడియోకి ఒక కామెంట్ అని వస్తుంది. మీరు నా ట్విట్టర్లో కూడా జర్నలిస్ట్ అని తీసేసుకోండి ముందు అంటారు. ఎందుకు తీసుకుంటే నేను జర్నలిస్టునే, నిజాలు చెప్తున్నా, వాస్తవాలు చెప్తున్నా, దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తా. నేను పేరు కోసం డబ్బు కోసం ఎవరో నా వీడియోస్ చూసి డబ్బులు ఇస్తారని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకోలేదు. ప్రవీణ్ అనేవాడు గొప్పవాడని వీడియోలు చేస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి. డౌట్ వస్తుంది, అన్నం తింటున్నారా ఇంకేమన్నా డౌట్ వస్తుంది, అది బాధాకరం. మొత్తానికి ఆ ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ అనేవాడు చనిపోవడం అయితే బాధాకరమే. కానీ పాస్టర్లు ఆలోచించండి, ఇది సరైన తీరు కాదు. మీ సిస్టాన్ని మీరు ప్రక్షాళన చేసుకోండి, మీ మత ప్రచారం మీరు చేసుకోండి తప్ప ఇప్పటికే ప్రలోభాలు పెడుతూ ఎక్కడికక్కడ నాశనం పట్టించినారు. మళ్ళీ ధర్మం హిందూ మతం మీద ఎందుకు ఏడుస్తారు మీరు? ఎంత దారుణమైన భాష, అసలు జీర్ణించుకోలేకపోతున్నా నిజంగా. నేను ఇలాంటి వీడియోస్ నేను ఫస్ట్ టైం అనుకుంటా. ఇలాంటి వీడియోస్ నేను చాలా తక్కువ చేస్తాను. స్పందించాల్సి వచ్చింది, కడుపు మండి, నిజంగానే బాధేసింది. కడుపు మండి కూడా ఏం చేయలేము, చెప్పాను కదా. అంత చేవజొచ్చి ఉన్నారు హిందువులంగా మీ దేశంలో. ఏవి చేయలేని పరిస్థితుల్లో ఒక్క వీడియో 2 మాటలు అయితే మాట్లాడాలనిపించింది. ప్రవీణ్కు ఆర్ఐపి. హిందువులు మేల్కొనండి, జాగో హిందూ. దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.